కర్నూలు జిల్లాలో రహదారుల దుస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే వెంటనే గుంతలు లేని రహదారులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడతామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పట్టించుకోవటం లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా చంద్రబాబుకు కనీసం చీమ కుట్టినంత కూడా స్పందన లేదని ఆయన విమర్శించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలోని రోడ్ల దుస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. అడుగడుగున ఈ యొక్క రోడ్లు సరిగ్గా లేకపోవడం చేత, గుంతలు ఉండడం చేత ప్రయాణికులు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క పరిస్థితి ఇంకా దారుణంగా మారిన సిచ్యువేషన్. ఏదైతే హామీలు ఇచ్చారో అది ఇప్పటిదాకా కూడా నెరవేర్చలేని పరిస్థితి. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తున్నారు అంటే మీరు ఒకసారి ఈ యొక్క రోడ్ల దుస్థితి మీద ధర్నా చేశారు, తమ నినాదాన్ని కూడా వినిపించిన పరిస్థితి. అయినా కానీ ఎందుకు చలించట్లేదు అంటారు? వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు వచ్చింది ఇట్లా ఏ నినాదంతో వచ్చినారు? మేము గుంతలు లేని రోడ్డు, ఆంధ్రప్రదేశ్లో గుంతలు లేని రోడ్డు చూడాలనే విధంగా ఆ పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి ఖచ్చితంగా మేము ఫస్ట్ రోడ్డు వేస్తామనే విధంగా వాళ్ళు హామీ ఇచ్చి, ప్రజలకు హామీ ఇచ్చి, అప్పుడైతే లేను అంత. ఆయన అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఘోరంగా మాట్లాడి ఎంత తొక్కేస్తాను పెట్టేస్తానని, నేను వస్తే నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అనే విధంగా ఆయన మాట్లాడింది మనం అందరూ చూసినాం. ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. చూడండి, మీరే చూస్తారు ఈ గుంతలు ఎట్లా పారాడేది. మేము ఎన్నోసార్లు ఆ రోడ్లు బాగాలేవని ధర్నాలు చేసినాము, వరి నాట్లు నాటినాము. అదేవిధంగా ఎక్కడ చూసినా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. అదేవిధంగా మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జి నిమ్మల రామాయణాడు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయనకి కానీ ఎన్నోసార్లు మేము లెటర్లు ఇచ్చిన ప్రతిసారి ఇట్లా చాలా మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో అయితే రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు ఎట్లన్నా దయచేసి మా ఆలూరుని కాపాడనే విధంగా మేము చెప్పినా కానీ వాళ్ళకి అసలు నిమ్మకి నీరెత్తినట్లుగానే ఒక్క చీము కుట్టినట్లుగానే లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ డెవలప్మెంట్ గురించి కాదు, వాళ్ళ డెవలప్మెంట్ అయ్యాక వచ్చిన తప్ప మనం ఈ ప్రజల గురించి కాదు, వాళ్ళు ప్రజల గురించి పట్టించుకునేది లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వారానికి మంగళవారం అప్పులు చేస్తూ దాదాపుకి ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పులు చేసి అసలు సంక్షేమ పథకాలు అరకొరగా ఇచ్చి ఈ మళ్ళీ రోడ్లు అభివృద్ధి చూసామంటే ఎక్కడెక్కడ అసలు ఒక అభివృద్ధి లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఒక రోడ్డు ఎక్కడే కానీ దాదాపుగా 15 నెలలైంది వాళ్ళ అధికారం వచ్చి. ఒక రోడ్డు ఏడన్నా వేసినారో మీ వద్దు వాళ్ళ టీడీపీ వాళ్ళని చూపిమను, మేము ఎక్కడికైనా వచ్చేస్తాం, రెడీగా ఉన్నాము. టీడీపీ వాళ్ళు మేము వచ్చినాక 15 నెలలు అయింది వచ్చి మా అధికారులు, మా కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళే వచ్చి పలాంటి రోడ్డు వేసిన వాళ్ళకి చూపిమను. వాళ్ళకి ఈ రోడ్లు జనాలు వాళ్ళకి పట్టలేదు. వాళ్ళకేమి దాచుకోవాలా నెల వారం అప్పులు మంగళవారం అప్పులు చేయాలా. వాళ్ళ కూటమి వాళ్ళు చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ అభివృద్ధి గురించి కానీ, రోడ్ల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ వాళ్ళకి అస్సలు పట్టలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే సంక్రాంతికి పూర్తిగా రోడ్లని చాలా రూపురేఖలే మారుస్తామని చెప్పేసి అన్నారు. సంక్రాంతి అయిపోయింది, మరో సంక్రాంతి 4 నెలల సంక్రాంతి వస్తుంది. అంటే ఎన్ని సంక్రాంతులు పోవాలనుకుంటున్నారు? వాళ్ళ అన్ని సంక్రాంతులు 5 సంక్రాంతులు వెళ్ళిపోతాయి. ఈ 5 సంక్రాంతులు అయిపోయినా కానీ వాళ్ళకేమి డెవలప్మెంట్ చేసే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పేది అదే కదా, వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తాము, ప్రజలకి ఏదో మేలు చేస్తామని వాళ్ళకి లేదు. అది అసలు ఆకాంక్ష లేదు వాళ్ళకి. ప్రజలకి ఏదో వాళ్ళు ఏమి జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిట్టాలా, జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది, ఆయన గురించి ఏం మాట్లాడా, ఆయన ఎవరికన్నా ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎట్లా అనవసరంగా ఉనే కేసులు పెట్టాలా, ఎట్లా జైలు పంపాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి, అది తప్ప వాళ్ళకి అసలు ప్రజల గురించి లేదు. ఆ రోడ్ల గురించి మాట్లాడదామని లేదు, రోడ్ల గురించి చేస్తామనేది లేదు, వాళ్ళకి ఏమి లేదు. పవన్ కళ్యాణ్ కానీ మీరు ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కానీ దాని గురించి మీకు అవగాహన లేదు, దాని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు రోడ్లు వేస్తారా, లేదంటే రాజీనామా చేసి దిగిపోతారా, లేదంటే సినిమాలను తీసుకోండి, లేదంటే రాజకీయం విడిచి మీరు పోయేది. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే అవినీతికి చేస్తుంటే నీకు చేత కాదు. మీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంటే అవినీతి మీద మాట్లాడే చేత కానీ డిప్యూటీ సీఎం ఏమంటే మన ఆంధ్రలో, మన దరిద్రం ఆంధ్రలో ఈ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఖచ్చితంగా మీ చేతనైతే పని చేయండి, లేదంటే
మీరు రాజీనామా చేసి పోవాలనే విధంగా మేము పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పటిదాకా అటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. కేవలం వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారే కానీ ఈ యొక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులను కానీ ఆ సమస్యలను కానీ పట్టించుకోలేకుండా ఆ యొక్క వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో ప్రతి రోడ్డుని మేము పాదయాత్రగా వెళ్తాము. అక్కడ ఆ సమస్యలను అడిగి తెలుసుకుంటాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క రోడ్లను వేసేంత దాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.